నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు బటర్ స్కాచ్ పేస్ట్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అదేనండి, కూల్ కేక్ని ఈజీగా ఇంట్లోనే అవెన్ లేకుండా, ఎగ్ యూజ్ చేయకుండా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడు కానీ ఈ కేక్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీడియో కొంచెం లెందీ అయింది, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా కేక్ని బేక్ చేసుకోవడం కోసం కేక్ టిన్ని తీసుకోండి. కేక్ టిన్ లేకపోతే ఇలాంటి సివండి గిన్నె కానీ, లేదంటే దల్సర్గా ఉన్న స్టీల్ గిన్నె ఏదైనా పర్వాలేదు. దాన్ని తీసుకుని దాన్ని బేస్లోని అలానే సైడ్స్లోని ఆయిల్ అప్లై చేసుకుని, ఆ తర్వాత మైదా పిండితో ఎక్కడైతే ఆయిల్ వేసామో దానితో డస్ట్ చేయండి. ఒకవేళ ఇలా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా ముందే కేక్ టిన్ని రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ పంచదారని తీసుకుని దీన్ని మిక్సీలో మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ముందే పౌడర్ని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం కేక్ని కలిపినప్పుడు ఫాస్ట్గా ఈజీగా అవుతుంది. హాఫ్ కప్పు పంచదారని గ్రైండ్ చేస్తే 1/4 కప్పు పంచదార పొడి వస్తుంది. ఇప్పుడు కేక్ని కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక అరకప్పు పెరుగుని వేసుకుని, అలానే ఒక 1/4 కప్పు ఆయిల్ని వేసుకోండి. ఇది వెజిటేబుల్ ఆయిల్ అవి ఉండాలి, అంటే వేరుశనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మాత్రమే వాడండి. ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా విస్క్ చేసుకోండి. అంటే ఈ విధంగా రావాలి. 2 ఇంగ్రీడియంట్స్ కలిపి ఒకటే ఇంగ్రీడియంట్ లాగా అయిపోవాలన్నమాట. అంత పర్ఫెక్ట్గా క్రీమీగా వస్తే కేక్ బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక స్టాండ్ కానీ లేదంటే ఒక ప్లేట్ని బోర్లించి కానీ పెట్టుకుని దాన్ని సిమ్లో పెట్టుకుని ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు లిక్విడ్ ఇంగ్రీడియంట్లోకి ఒక స్టైనర్ని పెట్టుకుని దాంట్లోకి సాలిడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుందామండి. 1 కప్పు మైదా వేసుకోండి. అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1/4 కప్పు పంచదార పొడి, అలానే 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఇది లేకపోతే ఒక ప్యాకెట్ ఈనో అయినా వేసుకోవచ్చు. అలానే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా అంటే వంట సోడా. ఇప్పుడు ఇదంతా కూడా బాగా జల్లించుకుని బౌల్లోకి వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ని వేసుకోండి. ఈ ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేయండి తప్పించి వేరే ఎసెన్స్ అయితే వాడొద్దు. అలానే దీంట్లోకి ఒక చిటికెడు సాల్ట్ని కూడా వేసుకుని, అలానే ఒక హాఫ్ కప్పు పాలని తీసుకుని కొద్దిగానే వేసుకోవాలండి. ఫస్ట్ ఒక 1/4 కప్పు వేసుకుని ఈ బ్యాటర్ అంతా కూడా ఒక డైరెక్షన్లో కానీ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే దీన్ని కలుపుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టు అటు ఇటు కలిపేస్తే ఇది కేక్ ప్లఫీగా అండ్ స్పంజీగా రాదన్న విషయం మర్చిపోకండి. ఇలా స్పాచులాతో కలుపుకోవచ్చు, లేదంటే విస్కర్ని తీసుకుని ఒకే డైరెక్షన్లో ఇలా చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. ఫస్ట్ తిప్పుతున్నప్పుడు గట్టిగానే అనిపించవచ్చండి, సో పాలు ముందే వేసేయకండి. పంచదార కరిగిందంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్దిగా పాలను వేసుకోండి. నాకైతే ముందు వేసిన 1/4 కప్ పాలే సరిపోయాయి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉన్న బ్యాటర్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ ఏదైతే ఉందో దాంట్లోకి వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకుని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఇది పెట్టేసుకోండి. ఇలా దల్సర్పాటి గిన్నెనే తీసుకోవచ్చు, లేదంటే కుక్కర్ అయినా సరే తీసుకోవచ్చు అండి. ఇప్పుడు కేక్ టిన్ పెట్టాం కదా, కేక్ టిన్ ఏదైతే గిన్నె ఉందో దానికి కాంటాక్ట్ అవ్వకూడదు. అలా కాంటాక్ట్ అయితే కనుక ఇది పొంగకుండా మాడిపోతుంది. ఇప్పుడు మరీ సిమ్ కాదు, అలానే మీడియం ఫ్లేమ్ కాకుండా రెండిటి మధ్యలో పెట్టుకోండి. ఇప్పుడు పైన ఏదైనా బరువు పెడితే ఏదైనా ఆవిరి ఉంటే బయటికి పోకుండా ఉంటుంది. అదే మీరు గ్లాస్ లిడ్ వాడితే దానికి చిన్న చిల్లు ఉంటుంది కదండి, దాన్ని పేపర్తో కవర్ చేసేసేయండి. ఇలా 40 నుంచి 40 మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. పదే తీసుకుని చెక్ చేసుకోవద్దండి. ఒక 35 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి.
నేనైతే ఇక్కడ 45 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. ఒక టూత్ పిక్ పెట్టుకుని చూసుకుంటే అది లోపల వరకు గుచ్చి తీస్తే పిండిలాగా ఏమైనా అంటుకుంటే ఇంకా బేక్ అవ్వలేనట్టు అండి. అలా అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తే బేక్ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. ఆ తర్వాత షుగర్ సిరప్ కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లోకి ఒక పావు కప్ వాటర్ని పోసుకుని అలానే 2 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోండి. ఇప్పుడు సిమ్లో మాత్రమే పెట్టుకుని ఈ పంచదార జస్ట్ కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇలా పంచదార కరగగానే స్టవ్ని ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు బటర్ స్కాచ్ క్యారమెల్ సాస్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం మనకి ఫ్రెష్ క్రీమ్ కావాలంటే మీరు బయట కొనుక్కున్న ఫ్రెష్ క్రీమ్ యూస్ చేసుకోవచ్చు. లేదంటే రోజు మనం పాలు కాచుకున్న తర్వాత ఏదైతే మేగడ్ని కలెక్ట్ చేసుకుంటామో దాంతో మనం ఫ్రెష్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వున్నది తీసుకోవద్దు. జస్ట్ 2 to 3 డేస్ నుంచి కలెక్ట్ చేసుకున్నది మాత్రమే తీసుకోండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. పాలు కాచుకున్న తర్వాత అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మేగడ ఏదైతే వస్తుందో దాంతో ఫ్రెష్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. దాన్ని ఒక హాఫ్ కప్ తీసుకుని ఇలా చూపిస్తున్న విధంగా స్పూన్తో అటు ఇటు బాగా కలిపేసుకోండి. ఎక్కువ ఫోర్స్ పెట్టొద్దండి, లైట్గానే కలపండి. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వరకు వస్తే సరిపోతుంది. ఎక్కువ తిప్పేస్తే వెన్నలా అయిపోతుంది. సో చూసుకుంటూ తిప్పుకోండి. పర్ఫెక్ట్గా ఇలా వస్తే సరిపోతుందండి. అక్కడక్కడ తొరకలు ఏమైనా ఉంటే వర్రీ అవ్వద్దు. వాటిని ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక హాఫ్ కప్ పంచదారని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు అలా వదిలేసేసేయండి. ఆ 2 నిమిషాల్లో ఇలా కరిగిపోతుంది అన్నమాట. ఇలా కలర్ వచ్చి రాగానే సిమ్లో పెట్టేసుకుని దాన్ని అటు ఇటు తిప్పేసేయండి. అక్కడక్కడ పంచదార ఉన్నా కూడా పర్వాలేదు, ఆ వేడికి కరిగిపోతుంది. అలానే మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే మాడిపోతుందండి. సో ఇలా బాగా పంచదార కరిగి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన వెంటనే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బటరు అలానే కరిగిన పంచదార క్యారమిల్ ఏదైతే ఉందో ఈ 2 కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేయాలండి. ఇలా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. దీని ప్లేస్లో కావాలి అనుకుంటే విప్పింగ్ క్రీమ్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రెష్ క్రీము క్యారమెల్ ఇదంతా కూడా బాగా కలిసేలాగా సిమ్లో మాత్రమే పెట్టుకుని కలుపుకోండి. కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి, మధ్యలో ఎక్కడా కూడా ఆపకూడదు. ఇలా కలుపుతూ ఉండగా 1 లేదా 2 నిమిషాలకి కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఈ విధంగా అంతా కలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తొరకలు ఉంటే గనక ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పెద్ద చిల్లులతో ఉన్న జల్లెడ ఏదైతే ఉంటుందో దాంతో వడకట్టేసుకోండి. దానివల్ల ఈ తొరకలన్నీ కూడా సెపరేట్ అయిపోయి పర్ఫెక్ట్గా ఇలా క్రీమీగా సాస్ రెడీ అయిపోతుంది. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు బటర్ స్కాచ్ నట్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకుని సేమ్ ఇందాకలాగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాలు షుగర్ కరగనివ్వండి. ఈ లోపు ఒక ప్లేట్లో ఇలా బటర్ అప్లై చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇది ముందే ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే క్యారమిల్ రెడీ అవుతున్న లోపు గబగబా చేసుకోవాలి. సో ఇలా క్యారమిల్ రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుని ఈ 2 కలిసేలాగా కలిపేసుకోండి. క్యారమిల్ రెడీ అయిపోయిన వెంటనే సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా 2 కలిసిపోయిన తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు బాదం పప్పులు జీడిపప్పులు కలుపున్నవి తీసుకోండి. కావాలంటే పూర్తిగా బాదం పప్పు తీసుకోవచ్చు, లేదంటే పూర్తిగా జీడిపప్పు కూడా తీసుకోవచ్చు. ఎక్కువ నట్స్ వద్దనుకునే వాళ్ళు ఒక పావు కప్ అయినా తీసుకోండి. మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఇలా కొద్దిగా కలిసిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకుని మనం ముందుగా బటర్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ మనం ఎలా అయితే చిక్కీ ప్రిపేర్ చేస్తున్నామో అదే విధంగా దీన్ని కూడా ప్రిపేర్ చేస్తాము. ఈ క్యారమెల్ సాస్ కానీ లేదంటే బటర్ స్కాచ్ నట్స్ ఇప్పుడు ఏవైతే ప్రిపేర్ చేస్తున్నామో అవి మీకు కావలసిన క్వాంటిటీని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అన్నిటిని తీసుకోండి.
మేము ఎక్కువ వాడము అనుకునే వాళ్ళు అదొక పావు కప్పు ఇదొక పావు కప్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్లేట్కి చిక్కీలాగా చేసేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారపెట్టుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని మనం ఇలా అంటే అది ఈజీగానే వచ్చేస్తుందండి. రాకపోతే కొద్దిగా అటు ఇటు కదిపితే కనుక నైఫ్తో ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదండి, ఇలాగ చిక్కీ రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. చేత్తో ఫస్ట్ ఇలా పీసెస్ లాగా ఇరిపేసుకుని ఆ తర్వాత నేను ఇక్కడ జిప్ లాక్ కవర్ తీసుకుని దాంట్లోకి వేసేసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన మరొక కవర్ కానీ క్లాత్ కానీ పెట్టుకుని దంచుకునే రాయితో కానీ లేదంటే చపాతీ కర్రతో కానీ వీటిని ఇలాగా నట్స్ని ప్రిపేర్ చేసేసుకోండి. ఇవేనండి బటర్ స్కాచ్లో మనకు అక్కడక్కడ తగిలే నట్స్. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకుందామండి. ఇక్కడ నేను విప్పింగ్ పౌడర్తో విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకుంటున్నాను. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, 2 కలిపి 100 గ్రామ్స్ అండి. ఆ తర్వాత ఏ విప్పింగ్ పౌడర్లోకైనా సరే మనం చిల్డ్ వాటర్ మాత్రమే, అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ మాత్రమే వాడుకుని విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకోవాలి. మనం ఏ బ్రాండ్ అయితే యూజ్ చేస్తామో వాళ్ళు ఆ ప్యాకెట్ పైన క్లియర్గా రాసుంచుతారు ఎంత వాటర్ వేయాలని. దాన్ని బట్టి వాటర్ని వేసుకుని దీన్ని ఒకసారి కలుపుకుని ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే క్రీమ్ తయారు చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత తీసుకుని దీన్ని ఎలక్ట్రిక్ బీటర్తో బాగా బీట్ చేస్తే ఒక 3 to 5 minutes లోపే క్రీమ్ రెడీ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ కానీ విప్పింగ్ పౌడర్ కానీ ఏమీ లేకపోతే విప్పింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలని నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేస్తున్నానండి. అవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూసేసేయండి. దాంతో కూడా మనం చక్కగా కేక్ని ఐసింగ్ చేసుకోవచ్చు. సో ఇలా పర్ఫెక్ట్గా క్రీమ్ రెడీ అయిపోవాలండి. మనం ఇలా బౌల్ని రివర్స్ చేస్తే క్రీమ్ పడకుండా ఉంటే ఆ క్రీమ్ రెడీ అయిపోయినట్టు. సో చూసారు కదండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెడితే మనం ఐసింగ్ చేసుకున్నప్పుడు బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. షుగర్ సిరప్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ క్యారమెల్ సాస్ నట్ ఏవైతే చేసుకున్నానో అవన్నీ కేక్ బేక్ చేస్తున్నప్పుడు అలానే కేక్ చల్లారేలోపు ప్యారల్గా చేసుకున్నానండి. ఇవన్నీ కావాలంటే ముందర రోజు చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కేక్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని చుట్టూరు వారలు కొద్దిగా ఖాళీ చేసుకోండి. ఇలా ఖాళీ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని పెట్టేసుకుని ఈ గిన్నెని రివర్స్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. రాకపోతే జస్ట్ అలా ట్యాప్ చేయండి, ఈజీగానే వచ్చేస్తుంది. సో చూసారు కదండి కేక్ ఎంత ప్లఫీగా అండ్ స్పంజీగా రెడీ అయిందో. ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని లేయర్స్ లాగా కట్ చేసుకోవాలండి. మీరు నైఫ్తో కట్ చేసుకోగలను అనుకుంటే కట్ చేసేసుకోండి. లేదు మాకు వీలవ్వట్లేదు అనుకుంటే థ్రెడ్తో ఎలా కట్ చేసుకోవాలో నేను బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ చేసినప్పుడు క్లియర్గా చూపించాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. నేను 3 లేయర్స్ కట్ చేసుకుని పైన కొద్దిగా అటు ఇటు ఉందని దాన్ని రిమూవ్ చేసేసుకున్నాను. కావాలంటే మనం దీన్ని అడ్జస్ట్ చేస్తూ క్రీమ్ని అప్లై చేసుకోగలము అనుకుంటే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ని ఐసింగ్ చేసుకోవడం కోసం నేను ఒక కేక్ రోలర్ తీసుకుని దానిపైన కేక్ ప్లేట్ని పెట్టుకుని దానిపైన కొద్దిగా క్రీమ్ పెట్టుకోవాలండి. దానివల్ల ఏంటి అంటే మనం ఐసింగ్ చేస్తున్నప్పుడు కేక్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. మీ దగ్గర ఇవేమీ అవైలబుల్గా లేకపోతే గనక ఒక గిన్నెని బోర్లించుకుని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకుని ఇదే ప్రాసెస్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లేయర్ ఆఫ్ కేక్ని పెట్టుకుని స్పూన్తో కానీ లేదంటే బ్రష్తో కానీ ఇలా చూపిస్తున్న విధంగా షుగర్ సిరప్ మొత్తం అంతా కూడా ఇలా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవాల్సిన లేదండి, ఇలా చూపిస్తున్న విధంగా వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం ఫింగర్తో టచ్ చేస్తే అది మనకి వేలికి టచ్ అయితే సరిపోతుంది. దానిపైన విప్పింగ్ క్రీమ్ని ఇలా చూపిస్తున్న విధంగా అంతా కూడా అప్లై చేసేసుకోండి. ప్రతి లేయర్కి అప్లై చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ కన్నా తక్కువ సైజులో దీన్ని వేసుకుంటే సరిపోతుంది. దానిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బటర్ స్కాచ్ నట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత క్యారమెల్ సాస్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకోండి. క్యారమెల్ సాస్ గట్టి పడితే కనుక కొద్దిగా మిల్క్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేయండి. మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకుని షుగర్ సిరప్ వేసుకుని విప్పింగ్ క్రీమ్ అండ్ బటర్ స్కాచ్ నట్స్ సాస్ వేసుకుని పైన లేయర్ పెట్టేసుకోండి.
పైన లేయర్కి క్యారమెల్ సాస్ అండ్ నట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే స్కిప్ చేశాను. ఫస్ట్ పైన అంతా కూడా విప్పింగ్ క్రీమ్ని ఈవెన్గా పెట్టేసుకోండి. ఆ తర్వాత సైడ్స్ని కూడా మొత్తం అంతా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోండి. ఫస్ట్లో కష్టంగానే ఉంటుందండి, ప్రాక్టీస్ చేస్తే అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా మనం ఎక్స్ట్రా క్రీమ్ తీస్తున్నప్పుడు ఆ క్రీమ్ని ఇలా అన్న తర్వాత దాన్ని గిన్నెలోకి ఊడ్చేసి అప్పుడు మళ్ళీ ఆ స్పాచులాని పెట్టండి. లేదంటే ఆ క్రీమ్ దానికే ఉండిపోతే కనుక అది ఈవెన్గా రాదు. సో ఈ విధంగా దాన్ని ఇలా పర్ఫెక్ట్గా షేప్ చేసేసుకుని ఒక్క 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోండి. దానివల్ల అది సెట్ అవుతుంది. మనం పైన డెకరేషన్ అది ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 కలర్స్ కలుపుకుని ఉన్నానండి, బట్ 2 కలర్సే వాడుకున్నాను. ఆ తర్వాత క్యారమెల్ సాస్ని నేను పైపింగ్ బ్యాగ్లోకి తీసుకున్నాను. దీన్ని చుట్టూరు డెకరేట్ చేయడం కోసం. ఒకవేళ మీ దగ్గర ఇంకా విప్పింగ్ క్రీమ్ లేదు, పైన మేము ఈజీగా డెకరేట్ చేసుకోవాలనుకుంటే కనుక క్యారమెల్ సాస్ అండ్ బటర్ స్కాచ్ నట్స్తో దీన్ని డెకరేట్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే చుట్టూరు ఇలా లైన్ లాగా పడి విధంగా వేసుకున్నానండి. సో మనం కొద్ది కొద్దిగా అంటూ ఉంటే అది ఇలా పడుతూ ఉంటుందన్నమాట. సో ఇలా చుట్టూరు వేసేసుకున్న తర్వాత ఎల్లో కలర్ విప్పింగ్ క్రీమ్ని నేను బ్యాగ్లోకి పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని కింద బేస్ అంతా కూడా కొద్దిగా డెకరేట్ చేసేస్తున్నాను. మన క్రియేటివిటీ బట్టి, లేదంటే గూగుల్లో ఫొటోస్ ఉంటాయి కదండి, వాటిని రిఫరెన్స్ తీసుకుని మనం డెకరేట్ చేసుకోవచ్చు. కిందంతా ఎల్లో వేసిన తర్వాత పైన పింకిష్ రెడ్ కలర్ కలుపుకున్నాను కదండి, దాన్ని ఒక 6 ఫ్లవర్స్ కింద వేసేసుకున్నాను అనమాట. మన కేక్ని సైజుని బట్టి మనం డెకరేట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ టూల్స్ కానీ బీటర్ కానీ ఒక్కసారి కొనుక్కు పెట్టుకుంటే చాలు. మన ఇంట్లో ఎటువంటి అకేషన్ ఉన్నా సరే మనం హ్యాపీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఎక్కువ టైం ఏం పట్టదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే కేక్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెడ్ ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎల్లో పైపింగ్ బ్యాట్తో చిన్న చిన్న ఫ్లవర్స్ వేస్తున్నాను. ఆ తర్వాత మధ్యలో రెడ్ ఒక 3, ఎల్లో ఒక 3, ఇలా మన క్రియేటివిటీని బట్టి మనం చేసుకోవచ్చండి. మధ్యలో అయితే మొత్తం బటర్ స్కాచ్ నట్స్తో ఫిల్ చేసేసుకున్నాను. ఇందాక చెప్పినట్టు కావాలంటే మొత్తం పైనంతా కూడా బటర్ స్కాచ్ నట్స్తో ఫిల్ చేసుకోవచ్చు. మన దగ్గర అవైలబిలిటీని బట్టి ఇలా నా దగ్గర సిల్వర్ బాల్స్ ఉన్నాయి, వాటిని పెట్టుకున్నాను. సో ఫైనల్గా అయితే ఇలా కంప్లీట్గా డెకరేట్ చేసేసుకున్నానండి. హోప్ ప్రతి పాయింట్ కూడా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. కేక్ మనం ఇలా ఐసింగ్ చేసేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెడితే బాగా సెట్ అవుతుంది అండి. ఆ తర్వాత మనం ఏ సెలబ్రేషన్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఈ పేస్ట్రీ రెడీ అయిపోయిందో. అంతే, ఇంత సింపుల్గా బటర్ స్కాచ్ పేస్ట్రీని రెడీ చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.